ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేట మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన అద్వితీయ నాథుడైన యేసయ్య నిరంతరము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు మనల్ని అనుదినము ఈ విధంగా కాపాడుతూ సంరక్షించి నడిపిస్తున్నాడు. ఈ ఎండల వేళలో ఆయన కాపుదల సంరక్షణ దినదినం మనకు అనుగురించబడి నడిపించబడుతూ వస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన కృపా కాపుదల సంరక్షణ బట్టి ప్రతినిత్యం మనం ఆయన యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి కనపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఇవ్వబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీ యొక్క రిటర్న్ మాకు మీరు చెప్తున్నటువంటి మాటల ద్వారాను, ఫోన్ కాల్స్ ద్వారాను, మీరు పంపుతున్నటువంటి ఆ కామెంట్స్ ద్వారా మేము సంతోషిస్తున్నాం. ప్రభువులో మేము మీ కొరకు మరింతగా ప్రార్థన చేస్తున్నాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. సో ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ అని అన్నప్పుడు చాలామంది ఈ యొక్క మాటకు దురస్తులు కాకుండా ఉండరు. ఈ మాట మాకు లేదండి, మా కుటుంబంలో లేదండి, మా వ్యక్తిగత జీవితాల్లో లేవండి అని అనుకుంటూ ఎవరు చెప్పలేరు. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ విధంగా ఎవరి మధ్యలో మనం గమనించిన శ్రమ అనే మాటను మనం గమనిస్తుంటాం. సో ఈ శ్రమ ఎవరికి వస్తుంది? అనేక విధాలుగా అనేక సమస్యల గురించి శ్రమలు ఎలా వస్తాయో చాలా విషయాలు లేఖనాల్లో మనం గమనిస్తాం. కానీ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 31వ అధ్యాయంలో ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక, ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఆయన్ని లక్ష్య పెట్టకుండా ఐగుప్తు మీద సహాయము నిమిత్తమై ఐగుప్తుని ఆశ్రయించి యెహోవా యొద్ద విచారణ చేయక ఐగుప్తును నమ్ముకోవటం, ఐగుప్తు యొక్క గుర్రముల గురించి, ఐగుప్తు యొక్క రథముల గురించి, వారి గుర్రములు విస్తారములని, వారి రథములు బహుబలమైనవని, వాటి మీద మనసు పెట్టుకుంటున్న వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఐగుప్తు అనేది లోకం, ఇజ్రాయేలు అనేది పాత నిబంధన. ఇది పాత నిబంధన సంబంధించిన లేఖన భాగాలు కాబట్టి అక్షర సంబంధమైన ఇజ్రాయేలుని గురించి దేవుడు చెప్పాడని మనం అనుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా మనం గమనించినప్పుడు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు మనం ఆ రోజున ఆయన వాగ్దానంతో పిలిచిన పిలుపుకు లోబడినటువంటి ఆ కారణాన్ని బట్టి అబ్రహాము సంతానము నా జనులని దేవుడు ముద్ర వేశాడు. ఆయన వారితో ఒక నిబంధన చేశాడు, శరీరమందు సున్నతి ఏర్పాటు చేయడం ద్వారా. సో ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తన స్వరక్తము చేత మనల్ని ఆయన విమోచించి, ఆయన రక్తము చేత మనల్ని పాప శాపం నుంచి విమోచన కలుగు చేసి పరిశుద్ధపరిచి ఆయనతో మనం ఒక నిబంధనకు వచ్చాం. నిబంధన రక్తము చేత మనము ఆయన యొక్క సొత్తుగా మార్చబడి ఉన్నాం. ఇలాంటి ఇజ్రాయేలుగా ఉన్నటువంటి మన జీవితంలో మనము సహాయము నిమిత్తమై దేవుని లక్ష్య పెడుతున్నామా, దేవుని యొద్ద విచారణ చేస్తున్నామా, లేకుంటే మనకున్న ఎదురైనటువంటి పరిస్థితులు ఏవైనా కావచ్చు, మనకున్నటువంటి సిచ్యువేషన్స్, మనం ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితుల ఇబ్బందుల మధ్యలో ఎన్ని ప్రభావాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని విధాలైనటువంటి పోరాటాలు మనకు ఎదురవచ్చు. కానీ మనం ఎవరిని లక్ష్య పెడుతున్నాం, ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం, మన సహాయం కోసం ఎవరి యొద్దకు వెళ్ళి మన చేతులు చాపుతున్నాం? ఆ వచనం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఐగుప్తును నమ్ముకొని వారి యొక్క గుర్రములను గురించి, రథములను గురించి, అవి విస్తారములని, అవి బలమైనవని, వాటి మీద మనసు పెట్టుకొని వారి యొద్దకు వెళుతున్న వారికి శ్రమ అని అన్నాడు దేవుడు. ఈ రోజున నీకు సహాయం అవసరమైనప్పుడు, నీకు ఈ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత జీవితాలు కావచ్చు, లేక ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీకు సహాయం అవసరమైనప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏ విధంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా, లేక లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? లోకంలో ఉన్నటువంటి
ప్రజల్ని నమ్ముకుంటున్నావా? వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తుల మీద మనసు పెట్టుకుంటున్నావా? వారి యొక్క సంపాదన మీద మనసు పెట్టుకుంటున్నావా? లేకుంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వారైతే నాకు సహాయం చేయగలరని వారి మీద నువ్వు మనసు పెట్టుకుంటున్నావా? లేకుంటే దేవుని మీద నువ్వు మనసు పెట్టుకుంటున్నావు? దేవుని వద్ద నుండి నీకు సహాయము రావాలని, ఈ శ్రమల మధ్యలో, ఈ ఇబ్బందుల మధ్యలో నాకు దేవుడే నాకు సహాయం చేయాలని దేవుని వద్ద నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడే ఈ మాట చెప్తున్నాడు. నన్ను కాదని, నన్ను లక్ష్య పెట్టగా, నా యొద్ద విచారణ చేయక సహాయం కోసం ఐగుప్తుకి వెళ్తున్నారే, వారికి శ్రమలు కలుగుతాయి. వారి యొద్ద నుండి వారికి సహాయము రాకపోగా వారికి శ్రమలు మరింత అధికమవుతాయి. మరి ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి మనసును పెట్టి ఆలోచించు. నీకు వస్తున్న శ్రమలు, నీకు వస్తున్నటువంటి ఇబ్బందులు, నీకు వచ్చినటువంటి ఈ యొక్క కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, ఈ వేదన, వీటికి కారణం నీవు దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా, నీకు సహాయం అవసరమైనప్పుడు ఎవరికి ఫోన్లు చేస్తున్నావు, ఎవరి యొద్దకు వెళ్ళి వారిని ప్రాధేయపడుతూ వారి ద్వారా నాకు సహాయం కలగాలని, వారు నాకు ఈ విధంగా సహాయం చేసి నన్ను ఈ విధంగా ప్రోత్సహించాలి, నాకు సహాయకులుగా మారాలని వారి మీద మనసు పెట్టుకుంటున్నాను. ఒకసారి దేవుని బిడ్డలుగా, సేవకులుగా కావచ్చు, విశ్వాసులుగా కావచ్చు, మనస్సును పెట్టండి. ఈ రోజున మన స్థితికి కారణం, మన ఈ రోజున ఈ స్థితికి, ఈ యొక్క ఇబ్బందులకి, ఈ శ్రమలకు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ కన్నీళ్ళకి కారణం మన జీవితంలో మనం ఎవరిని ఆశ్రయిస్తాం, ఎవరి మీద మన మనసు పెట్టుకొని ఉంటాం, ఎవరైతే నాకు సహాయం చేయగలరని మనుషుల్ని ఆశ్రయిస్తున్నామా, లేకుంటే దేవుని ఆశ్రయిస్తున్నామా, దేవుని వైపు మనం చూస్తున్నామా, లేకుంటే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి అప్పగించుకొని, అయ్యా నాకున్న ఈ పరిస్థితిలో నీ సహాయమే కావాలి, నిన్నే నన్ను నమ్ముకుంటున్నాను, నీ యందు నేను విశ్వసిస్తున్నాను, నీవే నాకు సహాయం చేయాలని మనం నమ్మగలుగుతున్నాం. అహాబు యొక్క కుమారుడు ఆయన యెహోరాము, ఆయన కూడా ఒక ఇజ్రాయిలుకి రాజు, 10 గోత్రాలకు రాజు. ఆయన ఆ యెహోరాము దైవజనుడు ఏలియా కాలంలో తన యొద్ద ఉన్నటువంటి పనివారిని ఎక్రోనుకు పంపిస్తున్నాడు. ఎందుకంటే నేను కాయిల పడ్డాను, నేను మంచం మీద ఉన్నాను, నేను బాగుపడి తిరిగి లేస్తానో లేదో, మీరు ఎక్రోనికి వెళ్ళి, ఎక్రోను దేవతల దగ్గరికి వెళ్ళి, ఫిలిష్తీయుల దేవతల దగ్గరికి వెళ్ళి నా కొరకు మీరు విచారణ చేయండి అంటూ మనుషుల్ని పంపిస్తున్నాడు. మనుషుల్ని పంపిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడేటువంటి దైవజనుడు ఏలియా అంటాడు వారిని ఎదుర్కొని, ఇజ్రాయిల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని నువ్వు ఫిలిష్తీయుల దగ్గరకు, ఎక్రోను దేవతల యొద్దకు నువ్వు దూతలను పంపిస్తున్నావు కదా, ఇదిగో యెహోవా నీతో చెప్పమన్న మాట ఏంటంటే నువ్వు ఎక్కిన మంచం దిక్కుండా నువ్వు మరణమవుతావు. చూడండి, దేవుని యొద్ద నుండి ఆ ఎంత భయంకరమైన తీక్షణమైనటువంటి హెచ్చరికతో కూడిన ముగింపు అనుగ్రహించబడింది. సరే ఆలోచించండి, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడిని ఎరిగి కూడా, దేవుడు మన దేవుడు జీవమిగిలిన దేవుడు అని తెలిసి కూడా నువ్వు ఆయన ఆశ్రయించకుండా, నువ్వు ఆయన వద్దకు వెళ్లకుండా, ఆయన యొక్క సహాయము నువ్వు అర్థించకుండా, ఆయన ఉన్నాడన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఆయనను లక్ష్య పెట్టకుండా లోకాన్ని ఆశ్రయిస్తే, లోకములో ఉన్న అన్ని జనులను ఆశ్రయిస్తే, విగ్రహాలను ఆశ్రయిస్తే, సోది చెప్పే వాళ్ళని ఆశ్రయిస్తే, మనుషుల్ని వైపు ఆశ్రయిస్తే నీ పరిస్థితి ఒకవేళ అతనికి అహాబు కుమారుడికి వచ్చినటువంటి తీర్పే నీ కుటుంబానికి వస్తే నీ పరిస్థితి. ఇంకా సమయం ఉండగానే నీకున్న ఈ శ్రమలో దేవుని ప్రాధేయపడు. ప్రభువా, నాకున్న ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు ఒకవేళ మిమ్మల్ని అలక్ష్యం చేసినందువలన వచ్చాయేమో, ఆ దిశలో నేను మన్నించమని కోరుకుంటున్నాను, క్షమించండి. నేను ఆయన సన్నిధిలో ప్రాధేయపడితే నిత్యముగా నీ యొక్క కుటుంబాన్ని ఖచ్చితంగా కట్టులేస్తాడు. ఆయన నీకు సహాయకుడిగా నిలబడతాడు, నిన్ను ఆయన క్షమిస్తాడు, నీకు ఆయన సహాయం చేసి నీకున్న ఇబ్బందుల నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి, అయ్యా మీరు మమ్మల్ని ధైర్యపరిచిన విధానాలు బట్టి మీకు స్తోత్రం. నిజమే, మమ్మల్ని మేము ఒకసారి పరిశీలించుకోవడానికి, శ్రమలు మాకు ఎందుకు వస్తున్నాయో, శ్రమలకు రావడానికి కారణం ఏంటో మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విషదపరిచారు. కనుక ఈ మాటలు మనసును పెట్టుకొని, అయ్యా సహాయం అవసరమైనప్పుడు మిమ్మల్ని లక్ష్య పెట్టకుండా,
మీ యొద్దకు నాయన వచ్చి విచారణ చేయకుండా, మీకు మా సమస్యలు తెలియచేయకుండా, మా యొక్క సొంత ఆలోచనలతో, సొంత ప్రణాళికలతో, తలంపులతో మేము లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, మనుషుల్ని నాయన సహాయము చేయలేని విగ్రహాలని మేము వెళ్ళి ఆశ్రయించామేమో, విగ్రహాలను పూజించే వారిని మేము ఆశ్రయించున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి, మీ యొక్క కృపచేత కరుణించండి నాయన. కార్యాలు చేయమని ప్రాధేయపడుతున్నాం. అద్భుతమైన రీతిలో మీరు కార్యాలు చేసి నా ప్రభువా మీ ఘనమైన నామమునకు మహిమ కలుగునట్లుగా నా తండ్రి మా తప్పిదాలు, మా పొరపాట్లు క్షమించి అయ్యా మా దుస్థితికి కారణం అయ్యా మేము మీ యొద్ద సరైన ప్రార్థన జీవితం, విజ్ఞాపన చేయటం, అయ్యా మేము మీ దగ్గర మేము సరిగా అయ్యా మిమ్మల్ని లక్ష్య పోవటమే అని మేము మా తప్పిదాలను గుర్తెరుగుతూ మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. క్షమించండి, కృప చూపించండి, సహాయం చేయండి. మీ ఘనమైన నామమును మహిమ కలుగునట్లుగా అయ్యా మా ఎడల మీరు కృపతో కరుణించి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రాముఖ్యంగా దేవుని యొద్ద విచారణ చేస్తూ ఆయననే లక్ష్య పెడుతూ సహాయం కొరకు ఆయన వైపు చేతులు చాపడానికి సిద్ధపడిన వారందరికీ, తమ తప్పిదాలు తెలుసుకొని ప్రభు యొద్దకు మళ్ళిన వారందరికీ కృపా సమాధానం తోడై ఉండి నడిపించిన ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వందనాలు. నిశ్చయం నిన్ను నీవు ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఉన్న శ్రమలను పోగొట్టి సమాధానం.